తెలంగాణ ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ పై ఏసీపీ దాడులు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు తెలంగాణలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిన్న ఉదయం నుంచి నిర్వహిస్తుంది. అయితే ఇప్పటి వరకు సోదాల్లో ఏసీబీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సోదాలు మొదలుపెట్టిన మొదటి రోజే చాలా విలువైన ఆస్తులు, నగదు అంతా కూడా బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్టుగా సమాచారం అవుతుంది. దాదాపు లక్షల్లో నగదు కూడా కనిపించింది. ఆ విధంగా గోల్డ్ ఆర్నమెంట్స్, వెండి కూడా సోదాలు దొరికినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విదేశీ మద్యం బాటిల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మోహన్ నాయక్ సంబంధించినంత వరకు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాళ్ళ బంధువులలో వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉన్నాయా, బినామీలు ఎవరైనా ఉన్నారన్న అంశానికి సంబంధించి ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది, విచారణ కూడా కొనసాగిస్తుంది. అయితే ఇప్పటి వరకు గతంలో ఇప్పటి వరకు ఏసీబీ చరిత్రలో ఇంతగా భారీగా అవినీతి సొమ్మును కూడబట్టిన ప్రభుత్వ ఉద్యోగి మోహన్ నాయక్ అవుతారన్న చర్చ, ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 18 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే ఈ 18 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 100 కోట్ల పైనే ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎన్ని కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను మోహన్ నాయక్ కూడగట్టరన్న అంశానికి సంబంధించి ఏసీబీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మోహన్ నాయక్ పై ఏసీబీ సోదాలతో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి ఇంత స్థాయిలో అవినీతికి పాల్పడరా, ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించారన్న అంశానికి సంబంధించి అయితే చర్చ జరుగుతుంది.